దేవుని మార్గాలు వర్సెస్ మన మార్గాలు. సో దేవుని మార్గాలుకి అలాగే మన మార్గాలకు మధ్య పెద్ద ఘర్షణ, యుద్ధమే జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే అనేక విషయాల్లో దేవుడేమో ఇదిగో ఇది నా మార్గం, ఇందులో నడుచుకో అని దేవుడు చెప్తాడు. అయితే అప్పుడు మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు మనకైతే దేవుడు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు, అందులో నడుచుకోవడానికి అవకాశం ఉంది. అది నాకొద్దు, నాకు వేరే మార్గాలు ఉన్నాయి, నాకు ఈ లోకం చూపించే మార్గం ఉంది, నా బంధువులు చూపించే మార్గం ఒకటి ఉంది, నా స్నేహితులు చెప్పే సలహా ఇంకొక మార్గం ఉంది, కాబట్టి నేను అందులో వెళ్తాను, నాకు ఇది వద్దు, ఇది అవుట్డేటెడ్, ఇది ఓల్డ్ ఫ్యాషన్. అంటే మనకు చాలా తెలివిగా, సాతానుడు చాలా తెలివైనవాడు కాబట్టి వాడు మనకి దేవుని మార్గం ఎందుకులే నీకు, అది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇదిగో ఇప్పుడు ఇది లేటెస్ట్, సో ఇది ఫాలో, అందరూ ఇలా నడుచుకుంటున్నారు, ఇది ఫాలో అంటాడు సాతాను. ఇక మనము మన ఎదుట ఆ చాయిస్ ఉంది కాబట్టి మరి ఏ మార్గంలో మనం వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి.